అమ్మా లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏమి లేదమ్మా, సింపుల్. లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ ద చేంజ్ ఇన్ డైమెన్షన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాటరల్ స్ట్రెయిన్ ఏంటి తెలుసా? మనం ఒక మెటీరియల్ మీద ఫోర్స్ పెట్టినప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ మీద ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ మెటీరియల్ ఒక షేప్ చేంజ్ మారిపోద్ది. సో ఎలా మారిపోద్ది? డైరెక్షన్ పర్పెండిక్యులర్ గా మారిపోద్ది. సో ఆ ఒక చేంజ్ నే లాటరల్ స్ట్రెయిన్ అంటారు. ఎగ్జాంపుల్, మనం రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేస్తాం లెంత్ వైజ్ గా. సో దాని ఒక థిక్నెస్ ఏమవుద్ది, అప్పుడు ఒకేసారి డిక్రీజ్ అయిపోద్ది. ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది సపోజ్, మనం ఇలా లెంత్ ఇలాగా ఇలా దాన్ని మనం స్ట్రెచ్ చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని ఒక రబ్బర్ బ్యాండ్ కి దాని ఒక థిక్నెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే అందులోని రబ్బర్ బ్యాండ్ థిక్నెస్ డిక్రీజ్ అయిందో దాన్ని ఏమంటారు? లాటరల్ స్ట్రెయిన్ అంటారు. అంతే, సింపుల్. ఓకేనా, ఏం లేదు ఇందులో. డైమెన్షన్ పర్పెండిక్యులర్ అని తెలుసా? డైమెన్షన్ అంటే ఏంటి? సైజు, లెంత్, విడ్త్, ఆబ్జెక్ట్ యొక్క సైజు, లెంత్, విడ్త్, థిక్నెస్, దాన్ని డైమెన్షన్ అంటారు. ఓకేనా. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, రైట్ యాంగిల్ 90 degrees టు ఏ డైరెక్షన్.